పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం మే 18వ తేదీ నుండి ఛాయాగ్రహమైనటువంటి కేతువు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. సింహరాశిలో ఒక 18 నెలల పాటు సింహరాశిలోనే సంచరిస్తాడు. ఈ సింహరాశిలో సంచరించేటటువంటి రోజులలో మేషరాశి వారికి పై ఎటువంటి ప్రభావం కలుగుతుంది, ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయం తెలుసుకుందాం. మేషరాశి వారికి కేతువు పంచమ స్థానంలో సంచరిస్తాడు. అసలు సహజంగా కేతువు యొక్క యాక్టివిటీ ఏమిటి అంటే, కేతువు ఒక ఛాయాగ్రహం, అంటే షాడో ప్లానెట్. కేతువు యొక్క కారకత్వాలను కనుక పరిశీలించినట్లయితే ప్రధానంగా కేతువు మోక్షకారకుడు, అంటే మోక్షానికి సంబంధించినటువంటి కారకుడు. అంటే భౌతిక సంబంధమైనటువంటి కార్యకలాపాల మీద విరక్తి కలిగించి ఆధ్యాత్మికపరమైనటువంటి భావనను బలంగా పెంపొందిస్తాడు. ఇంకా కేతువు యొక్క కారకాలలో గూఢచారత్వం కానీ, అంతర్దృష్టి కానీ, కొన్ని రకాలైనటువంటి బాధలు, సంతాపాలు కానీ, అంటే మనస్సు ఎప్పుడూ కూడా ప్యూరిఫైగా, అంటే పరిశుద్ధంగా ఉండటం మొదలైనటువంటి వాటికి ప్రధానంగా కారకుడు. కేతువు ఏ స్థానంలో అయితే ఉంటాడో ఆ స్థానాన్ని బలంగా ప్రభావితం చేస్తాడు. ఇంకా కేతువు మనకు ఎటువంటి ప్రభావాలు కలిగిస్తాడంటే, కొన్ని రకాలైనటువంటి భయాలు కలిగిస్తాడు, అపారమైనటువంటి వైద్య జ్ఞానాన్ని కలిగిస్తాడు, ఎక్కువ అవతల వాళ్ళ చేత ఎక్కువగా మంచివాడనిపించుకోవాలనేటటువంటి భావాన్ని కూడా కలిగిస్తాడు. అలానే గత జన్మ ఫలితాలను కూడా కేతువు ప్రభావితం చేస్తాడు. మరి పంచమ స్థానంలోకి సహజంగా కేతువు యొక్క ప్రభావం వచ్చినప్పుడు, పంచమ స్థానం అంటే సంతానానికి, విద్యకు, క్రియేటివిటీకి మొదలైన వాటికి సంబంధించినటువంటి స్థానం. అంటే సింహరాశి, మేషరాశి వారికి పంచమ స్థానం అవుతుంది. పంచమ స్థానం అనేది బుద్ధికి, విద్యకు, సంతానానికి, లవ్ అఫైర్స్కి, అంటే ప్రేమ మొదలైనటువంటి వ్యవహారాలకు, క్రియేటివిటీకి సంబంధించినటువంటి స్థానం. అలానే రాజయోగానికి, అధికార సంబంధమైనటువంటి విషయాలకు కూడా పంచమ స్థానం అనేటటువంటిది చాలా కీలకమైనటువంటిది. కాబట్టి ఈ పంచమ స్థానంలోకి కేతువు ప్రవేశించినప్పుడు ఇప్పుడు చెప్పినటువంటి అన్ని విషయాల మీద కూడా దాని యొక్క ప్రభావం, అంటే మన యొక్క బుద్ధి మీద, విద్య మీద, సంతానం మీద, ప్రేమ మీద, అలానే సృజనాత్మకత అంటే క్రియేటివిటీ మీద, రాజయోగానికి సంబంధించినటువంటి అంశాల మీద, అధికార సంబంధమైనటువంటి విషయాల మీద ఉంటుంది. కేతువు ఈ రాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రకాలైనటువంటి ప్రభావాలు పొందుతారు. ఈ ప్రభావాలు తెలుసుకునే ముందు మేషరాశి వారికి ఒక ప్రత్యేకమైన విజ్ఞప్తి ఏంటంటే,